నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 16, 2025 సోమవారం నాటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 ఈరోజు తిథి పంచమి మధ్యాహ్నం 3:28 వరకు. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ధనిష్ట రాత్రి 1:03 వరకు. తదుపరి శతభిష నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారి 5:01 నుంచి 6:38 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:42 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:19 నుంచి సాయంత్రం 4:11 వరకు దుర్ముహూర్త సమయం ఉంది. తదుపరి రాహుకాలము ఉదయం 7:23 నుండి ఉదయం 9:01 వరకు. యమగండ కాలం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:42 నుంచి సాయంత్రం 4:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 16, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క ఫలితాలు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితులు. బుధుడు వృషభ రాశిలో 2వ స్థానంలోను, సూర్యుడు మిథున రాశిలో 3వ స్థానంలోను, చంద్రుడు ఇక్కడి నుంచి చంద్రుడు కూడా ప్రవేశం చేస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో 7వ స్థానంలో ఉన్నాడు. అయితే వీటి యొక్క ఫలితాలు ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి అంటే కుటుంబంతో కలిసి పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక విశేషంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య సంబంధాలు బలపడతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. సోదర సోదరీలతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా చదవడము, హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోవడము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు లగ్నంలో ప్రవేశించాడు. సూర్యుడు 2వ ఇంట, చంద్రుడు తులారాశిలో 6వ ఇంట సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు వాక్కు ద్వారా, మీ మాట ద్వారా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ మాటల చాకచక్యంతో ఎటువంటి పనైనా సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. ఉద్యోగంలో మీకు ఒక స్థానం అనేది ఏర్పడుతుంది. దీంతో పాటు కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బుధవారం రోజు దాంతోపాటు ఈరోజు ఈ 2 రోజులు గణపతికి ఆలయ దర్శనంతో పాటు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని చేసి పెట్టినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 12వ స్థానంలోను, సూర్యుడు లగ్నంలోను, చంద్రుడు తులారాశిలో 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ధనపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సంతానానికి, విద్యార్థులకు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొత్త కొత్త ఆలోచనలు మీకు అంటే మీ యొక్క క్రియేటివిటీ కానీ, మీ యొక్క థాట్స్ కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వాటిని నిర్లక్ష్యం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో మీ పేరిట పూజ కానీ, దానం కానీ, లేదా సింధూరంతో చేసినటువంటి స్వామివారికి అభిషేకం కానీ, పూజ కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూల ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు బుధుడు 11వ స్థానము, సూర్యుడు 12వ స్థానము, చంద్రుడు తులారాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు స్నేహితుల ద్వారా లాభాలు వస్తాయి. కుటుంబంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆస్తి కొనుగోలు, వాహనాల కొనుగోలు ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి.
వాహనాల్లో కానీ లేదా వాహనాల్లో మోసపోవడము, కొనుగోలులో మోసపోవడము, లేదా కొనుక్కున్న వాహనాలలో ఇబ్బందులు కలగడము, ఆస్తి విషయాలలో మోసపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా ఈ విషయంలో తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నల్ల నువ్వులను దానంగా ఇచ్చేయండి. ఈరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ నవగ్రహ ఆలయంలో దానం ఇచ్చుకోండి. తరువాత సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11లోను, చంద్రుడు తులారాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఉద్యోగము, వ్యాపారము, అధికారము పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సోదరులతో సత్సంబంధాలు బలపడతాయి. దీంతో పాటు పదోన్నతులు అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యారాధన తప్పనిసరిగా చేయండి. సూర్యారాధనకు సంబంధించినటువంటి నియమనిష్టలు తప్పనిసరిగా, అంటే నియమనిష్టలు అంటే పెద్దగా లేదు. ఈరోజు మద్యాన్ని ముట్టకుండా ఉండాలి, మాంసాహారాన్ని తినకుండా ఉండాలి. ఈ నియమాలు పాటించుకుని సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. అయితే తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో 2వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థికంగా బలపడే స్థితి కనబడుతోంది. స్థిరత్వం కూడా గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. విదేశాలలో పెట్టుబడులు లేదా వ్యాపారాలు లాభాలు తెచ్చిపెట్టే అవకాశము, సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు అన్నదానము ఒకరిద్దరికైనా మీ చేత్తో చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో లగ్న స్థితిలో కనబడుతున్నారు. అయితే ఫలితాలు ఆకస్మిక ధనలాభము, లాటరీలు కొనుక్కునే వాళ్ళకి ఈ లాటరీ తగిలే అవకాశము, ఇన్సూరెన్సుల వల్ల లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఆరోగ్య సమస్యలు, అవి ఏంటంటే తలనొప్పి, ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ధైర్యము, ఆత్మస్థైర్యము ఈ సమయంలో మీకు అత్యంత అవసరము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శివాలయంలో మీ పేరిట అభిషేకం కానీ అర్చన కానీ చేసుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపార భాగస్వామ్యాలకు లాభాలు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. దాంపత్యంలో కొన్ని చిన్న చిన్న విరోధాలు, తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మాట పట్టింపులకు ఈరోజు వెళ్ళకండి. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి పూజ చేసుకోవడం కానీ, ఏదైనా వస్తువుని దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆ అవకాశం మాకు లేదు అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఉదయమే హనుమంతుడి ఆలయంలోకి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితి, బుధుడు 6వ స్థానంలోను, సూర్యుడు 7వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యయపరమైన సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. అంటే ఖర్చుకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. శత్రువులు స్నేహితులుగా మారే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఎవరిని ఈరోజు నమ్మకండి. లాభాలకు ఏదైనా ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే ఈరోజు విశేషమైన రోజు. పెట్టుబడులకు కానీ లాభాలకు కానీ మీరు ఏ పని అయితే చేయాలనుకున్నారో ఈరోజు అత్యంత శుభప్రదము. ఆ పని చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయ దర్శనం చేసుకుని శివుడికి మీ పేరిట అర్చన కానీ అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, బుధుడు 5వ స్థానంలోను, సూర్యుడు 6వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి, విజయము, ధనము, గౌరవము దక్కే అవకాశం కనబడుతోంది. తరువాత సంతాన పరంగా చూసుకున్నట్టయితే సమస్యలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. అధికారులు మీకు
సహాయ సహకారాలు ఈరోజు మీకు అందివ్వబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో నవగ్రహాలను దర్శించడంతో పాటు శని భగవానుడికి తిలాభిషేకం, నల్ల తెల్లలతో అభిషేకం చేయించుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 4వ స్థానంలోను, సూర్యుడు 5వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో 9వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబ సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. దీంతో పాటు మరీ ముఖ్యంగా వాహన వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఈరోజు మీ యొక్క పెద్దల ఎవరైతే ఉంటారో వారి ఆశీర్వాద బలం వల్ల కొంత ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఇది అత్యంత శుభదినము. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో పూజ చేసుకున్నట్టయితే, మీ పేరిట ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 3వ స్థానంలోను, సూర్యుడు 4వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో 8వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ధైర్యంతోనూ సాహసంతోనూ మీ సమస్యలను ఈరోజు మీరే సాల్వ్ చేసుకునే స్థితికి వస్తారు. దీంతో పాటు కుటుంబంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగినంత మంచి లేదు, అలాని చెడు ఫలితాలు లేవు. ఈరోజు సామాన్యంగానే ఉండబోతోంది. అయితే శారీరకంగా మీకు అలసట ఎక్కువ అవడము, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమాన్ చాలీసా పఠించండి. కుదరదు రాదు అని అనుకున్న వాళ్ళు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, మనకి రవి మూలకంగాను, తరువాత శని మూలకంగాను, రాహు కేతుల మూలకంగాను ఏదైనా జాతకంలో దోషాలు ఉండి ఉంటే దానికి పరిహారంగా శివుణ్ణి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా మనము ఎంత ఎక్కువగా పూజ చేసుకుంటే అంత సత్వరంగా మన సమస్యలు తీరే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఈ గ్రహాలను అణగదొక్కడం అంటే వాటి యొక్క ఫలితాలు మన దాకా రాకుండా అణచివేసే స్థితి ఈ శివాలయంలోనూ, అంటే శివుడికి, ఆంజనేయ స్వామికి మాత్రమే ఉంది అని గమనించి ఈ పరిహారాలు ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే.